షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఇప్పుడు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. గబ్బర్ సింగ్ తీస్తే ఏ రేంజ్లో ఆడిందో చూసాం కదా. ఇప్పుడు ఒక చిరంజీవి గారి వీరాభిమాని ఆయన స్టెప్పులకి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో మనం రీసెంట్గా చూసాం అనమాట. బాగా ట్రెండ్ అవుతున్నారు ఈ మధ్య. డీ ఫేమ్ మన మురళీ బాబాయ్ ఫ్రమ్ చిత్తూరు అనమాట. తెలుసు కదా, ఆంటీ కూతురా అమ్మో అప్సరా. మాట్లాడేద్దాం. బాబాయ్ అనొచ్చా మిమ్మల్ని? అందరూ పిలిచేది అదే కదా. ఏ షోకి పోయేసి వచ్చాను. అప్పటి నుంచి అభి మాస్టర్ గారు, ఆది మాస్టర్ గారు, ప్రతి ఒక్కరు అక్కడ డాన్సర్స్ ప్రతి ఒక్కరు, పండు మాస్టర్, మణిగండ, రాజుబాయ్, వీళ్ళందరూ మురళీ బాబాయ్ గారు, బాబాయ్ ఫేమస్ అయిపోయిందండి. అంతే, బాబాయ్ అని పిలుస్తున్నారు. వాళ్ళ సంతోషం అది, కానీ పేరు అదే అయిపోయింది. అంటే ఇప్పుడు మిమ్మల్ని మురళీ గారు అని పిలిచి లేదంటే ఇంకొంచెం పొగిడి ఇవన్నీ ఓకే, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే కాకపోతే మీరు దూరంగానే ఉంటారు. బాబాయ్ అనగానే ఎప్పుడైతే ఉందో ప్రతి ఒక్కరు ఓన్ చేసుకుంటున్నారు అన్నమాట, దగ్గరికి లాక్కుంటారు. అదొక సంతోషం. బాబాయ్ అంటే ఒక బిడ్డలు పిలిచినట్టే కదా, హ్యాపీగా ఉంటది. సో సంతోషం. మీకు బిడ్డలు ఎక్కువైపోయారు. అదే బిడ్డలు ఎక్కువైపోయినారు, అభిమానం ఎక్కువ. ఇంకా బాబాయ్ అయిన తర్వాత బిడ్డలే కదా. నాకు చాలా హ్యాపీగా ఉంది. బాబాయ్ బిరుదు రావాలి కదా, ఏముంది. కానీ ఆ గ్రేస్ ఏంటి బాడీలో, అంటే నిజంగా డాన్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా అంత న్యాచురల్ గ్రేస్ రాదు బాడీలో. చిరంజీవి గారు ఎలా వేసారో అప్పట్లో, ఆంటీ కూతురు అమ్మో అప్సరా, ఆ స్టెప్పులు కానీ అబ్బా అదిరిపోయింది అసలు. ఒక రేంజ్లో వేసారు. ఏంటి మీకు ఏమన్నా చిన్నప్పటి నుంచి ఎవరన్నా అనేవారా, అబ్బా చిరంజీవిలో వేస్తావు నువ్వు డాన్స్ అని? చిన్నప్పటి నుంచి మాకు చిత్తూరులో సంతపేటలో డాన్సర్ మురళి అంటే నేనే. అప్పట్లో డిస్కో డ్యాన్స్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. డిస్కో డ్యాన్సు ఇలాంటి బాగా టప్పాంగుతు డ్యాన్సు, అప్పుడంతా మాస్ ఎక్కువ. నేను నేర్చుకున్న దగ్గర డ్రమ్స్ల పైన డ్యాన్స్ నేర్చుకున్నా. డ్రమ్ బీట్కి తగ్గట్టు మ్యూజిక్ తగ్గట్టు. మ్యూజిక్ భలే ఉన్నారు. ఒక ఆయన, అతను చనిపోయినాడు పరదేశి అని. ఆయన డ్రమ్స్ల పైన నేను డ్యాన్స్ నేర్చుకుంది. మళ్ళీ చిరంజీవి గారి సినిమాలు చూసిన తర్వాత నాకు ఎక్కువ డ్యాన్స్ అంటే ఇంకా ఇదైంది. చాలా ఎక్కువగా ఏమంటే పసివాడి ప్రాణం నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది. ఏంటి పసివాడి ప్రాణం? పసివాడి ప్రాణం నుంచి అప్పుడు ఆ సినిమా నుంచే కదా బ్రేక్ డ్యాన్స్ స్టార్ట్ అయింది. అంతకుముందు బ్రేక్ డ్యాన్స్ లేదు. డిస్కో డ్యాన్స్, టప్పాంగత్తు, ఏదో క్లాస్, స్లో మూమెంట్స్, సాంగ్ డ్యాన్స్, ఇలాంటివిదా ఉన్నాయి. బ్రేక్ డ్యాన్స్ మూమెంట్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే పసివాడి ప్రాణం. బ్రేక్ డ్యాన్స్ అనే సాంగ్స్ ఉంది కదా, చుక్కలు, అదే ఆ సాంగ్స్ నుంచి డ్యాన్స్ అంటే ఏమంటే బయటపడింది. అంతకుముందు కానీ అప్పటికీ చిరంజీవి గారి డ్యాన్స్ అంటే ఆ డ్యాన్స్ లెవెల్ వేరు, ఆ డ్యాన్స్ మూమెంట్ వేరు. ఇప్పుడు ఈ వయసుకి ఆయన డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. అది చాలా ఆయన మూల్యంగా నాకు బాగా పేరు వస్తూ ఉంది. ఏమంటే ఇంకా ఆయన డ్యాన్స్లో ఎక్కువ నాకు ఫస్ట్ డ్యాన్స్ ఎవరిది అంటే చిరంజీవి గారిదే నేను వేస్తున్నాను. ఇప్పుడు అంటే ఒక అభిమానిగా, వీరాభిమాని కాబట్టి నేను అడుగుతున్నాను. చిరంజీవి గారి డ్యాన్స్ అప్పట్లో ఒక న్యాచురల్గా ఒక గ్రేస్ ఇదంతా చూసేవాళ్ళం మనం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే రకరకాల మూమెంట్లు వేస్తున్నారు. లైక్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ మేనల్లుడు ఉన్నారు, ఇంకా ఎన్టీఆర్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు అద్భుతమైన డాన్సర్లు. కాకపోతే చిరంజీవి గారి గ్రేస్ ఎక్కడైనా అవుతుందా, మ్యాచ్ అవుతుందా, ఏమన్నా దాటుతున్నారు ఎవరన్నా? సార్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి వెళ్ళేది డ్యాన్స్ ఓకే కాదంటారు, కానీ చిరంజీవి గారు అప్పుడు డ్యాన్స్ అయినా ఇప్పుడు డ్యాన్స్ అయినా డ్యాన్సే అది. ఆ డ్యాన్స్ని తీసేయడానికి ఏం లేదు. ఒక వెరైటీ స్టెప్స్ ఉంటుందంటే ఆ డ్యాన్స్ ఆయన డ్యాన్స్ వేయలేరు, ఆయన స్టెప్ వేయలేరు. చిరంజీవి గారి డ్యాన్స్ వేయలేరు, ఆయన స్టెప్ వేయలేరు, ఆయన నటన చేయలేరు. నాకు తెలిసినంత చెప్తున్నాను, ఆయన చాలా గొప్ప డ్యాన్స్ అంటే అదే నాకు పిచ్చండి. చిరంజీవి గారి సినిమాలు ఒకటి కాదు 10 సార్లు చూస్తాను. ఏమంటే డ్యాన్స్ వల్లే. డ్యాన్స్ ఒక సినిమాలో ఉన్నట్టు స్టెప్స్ ఇంకో సినిమాలో ఉండదు అన్నమాట. ఒక సినిమాలో స్టెప్ ఇంకో సినిమాలో ఉండదు. కాబట్టి ఆయన ఆ డ్యాన్స్ వేరు. ఎంతమంది న్యూ ఆర్టిస్టులు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఇంకా ఆయన ఉన్న నాళ్ళు వేస్తే ఇంకా డ్యాన్స్ పేరు మోగుతుంది. చిరంజీవి గారి డ్యాన్స్ అంటే పేరు మోగుతుంది. మీ అభిమానం ఎగ్జైట్మెంట్ ఇప్పుడు దాకా ఇచ్చిన ఆన్సర్లు, 2 ఆన్సర్లతో పోలిస్తే ఇది కొంచెం ముందుకు వచ్చి మరీ చెప్తున్నారు. ఉన్నది చెప్తున్నాను. ఎంతమంది ఆర్టిస్టులు రాని, ఎంతమంది డ్యాన్సర్స్ రాని, కానీ వద్దంటం లేదు, చేయలేదు అనటం లేదు, కానీ చిరంజీవి గారి డ్యాన్స్ వేరు. అది
ఎప్పుడైనా ఒక్క ఫోటో ట్రై చేశారా? ఫోటో లేదండి. కలవాలి చూస్తున్నా, కలగంటూనే ఉన్నా. ఇప్పుడు మీ కళలో సాకారం అయ్యే రోజులు సార్తో ఫోటో తీసుకోవాలా, ఆయనతో కలవాలా, ఆశీర్వాదం తీసుకోవాలా. మీరు ఇంకా అలా ఫోటో తీసుకోవాలా అనే కళ కనకండి. ఇప్పుడు ఏం కళ కనాలంటే అదే స్క్రీన్ మీద చిరంజీవి గారి పక్కన ఒక చిన్న స్టెప్ వేసే ఛాన్స్ రావాలి. ఆ ఛాన్స్ వస్తే ఇంకా మహాభాగ్యం కదా నాకు. ఇంకా దేవుడు ఇచ్చిన వరం కదా అది. అలాంటి ఛాన్స్ వస్తే కాదంటాను నేను. అమ్మ ఏం సార్, నేను పక్కన ఫోటో తీయాలనే నేను కోరికతో ఉన్నాను. ఇంకా ఆయన పక్కన డ్యాన్స్ చేయాలంటే ఆ కోరిక ఇంకా సూపర్గా చేయొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు